పెహల్గామ్ అనే పేరు వినని వారుండరు, వింటే వణకని వారుండరు. ఎందుకంటే అదొక విషాదకరమైంది, దురాగతమైంది, అత్యంత దారుణమైంది. అలాంటి ఇవాల్టి ఈనాడులో కానీ మీరు చూస్తే పహల్గామ్ ఉగ్రవాద దాడికి కీలకమైన టెర్రరిస్ట్ని భారత సైన్యం హతం చేసింది అనేది. నిజానికి పహల్గామ్ ఎవరైతే ఆ సందర్భంలో తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ప్రాణానికి ప్రాణంగా మించిన ఆత్మీయుల్ని కోల్పోయారో, ఇలాంటి వారిని ఎంతమందిని హతం చేసినా ఏం చేసినా, ఆపరేషన్ మహదేవ నుండి ఆపరేషన్ సింధూర నుండి ఇలాంటివి ఏం చేసినా నిజానికి ఆ కుటుంబ సభ్యుల దీనగాథ, కన్నీటి వర్షం మాత్రం ఎవ్వరూ ఆపలేనిది, అత్యంత బాధాకరమైనది. కానీ ఈ సందర్భంగా ఈ వార్త కోణంలో నేను ఆ కుటుంబ సభ్యులందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్న మాట ఏంటంటే, జరిగిన దాన్ని మనం మార్చలేం. జరిగిన దాని విషయంలో మన ప్రమేయమే లేకుండా, జరిగింది ఓ ప్రమాదం, ఏముంది నీ ప్రమేయం, ఇలాంటి అంశాలలో తప్పదు, జీర్ణించుకోక తప్పదు. చనిపోయిన వారి యొక్క కోణంలో, చనిపోయిన వారిని యొక్క దాంట్లో, వారి యొక్క జ్ఞాపకాలలో బతకడం తప్పదు. కానీ అందులోంచి బయటపడి రేపటి ఒకానొక ఆశారేఖని చూడక తప్పదు. కుటుంబ సభ్యుల్లో స్త్రీలో, పురుషులో, భార్యో, భర్తో, కొడుకో, కూతురో, అమ్మో, నాన్నో కోల్పోయిన సందర్భంలో తిరిగి ఆ వినాశం నుంచి లేవక తప్పదు. మళ్ళీ తమ యొక్క జీవితాలని ఆనందమయంలోకి, కనీసం ఆచరణమయంలోకి, ఇంకొంచెంగా చెప్పాలి అంటే రొటీన్లోకి పడక తప్పదు. కానీ ఇలా చెప్పడం బయట నుంచి నిజానికి మాకు కూడా ఈజీయే. కానీ అది స్వీకరించి, ఆచరించి, దాన్ని ఆ గరళకంఠుడు ఎలాగైతే, శివుడు ఎలాగైతే విషాన్ని ఇక్కడే పెట్టుకొని లోకాన్ని కాపాడుతూ తాను కాపాడుకున్నాడో, ఈ మాతృమూర్తులు కానీ, ఈ పిల్లలు కానీ తప్పదు, అలా ఉండక తప్పదు. ఇలాంటి వార్తలు చూసినప్పుడు గుండెకైన గాయం ఇంకొకసారి రప్చర్ అవుతుందని కూడా నాకు తెలుసు. బట్ తప్పదు.